మీరు కర్కాటక రాశిలో జన్మించారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారికి జూన్ 2వ తారీఖున దేవతల గురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశి అనగా ఉచ్చక్షేత్రం, అంటే కర్కాటక రాశి గురువుకు ఉచ్చక్షేత్రం. ఆ ఉచ్చక్షేత్రంలో సంక్రమణ చేయబోతున్నాడు జూన్ 2వ తారీఖు నుండి. మీకు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నమస్తేనండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు పలనాడు జిల్లాలో ఉన్నటువంటి త్రికూటేశ్వర స్వామి మరి ఈ యొక్క దేవాలయానికి కోటప్పకొండకు నేను విచ్చేశానండి. మీరు గమనించవచ్చు, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరం నుండి మీ లైఫ్ టర్న్ కాబోతుంది, మీ దశ తిరగబోతుంది, మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కించబోతున్నాడు ఆ త్రికూటేశ్వరుడు. ఒకే లైన్ మీద వచ్చాయండి, ఎంత అద్భుతమో చూడండి. ఒక్కసారి ఓపిక ఉంటే నేను ఒక్క నిమిషమైనా వినండి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం, దీనికి అధిపతి ఎవరు? గురువు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి. ఆ బృహస్పతి ఉచ్చక్షేత్రంలోకి వచ్చాడు ఈ సంవత్సరం అంతా కూడా. ఈ సంవత్సరంలో ఈ రాజుగా వ్యవహరిస్తున్నాడు, అదొక పాయింట్. రెండో పాయింట్, ఇది అధిక జ్యేష్ఠ మాసం. అధిక జ్యేష్ఠ మాసంలో మనం ఒకటికి 1,00,000 రెట్ల ప్రతిఫలం కనపడుతుంది మనకి. ఇది 12 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ 12 సంవత్సరాలలో ఈ అధిక జ్యేష్ఠ మాసంలో గురువు ఉచ్చక్షేత్రంలోకి వెళ్తున్నాడంటే కర్కాటక రాశి వారు అసలు భూమి మీద నిలబడరు, కోట్లు సంపాదిస్తారు. నేను అనడం కాదు, నిజం. కానీ మేము మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు కర్కాటక రాశిలో మీరు జన్మిస్తే జూన్ 13వ తారీఖున శని త్రయోదశి శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమానికి మీరు తప్పకుండా మీ పేరు గోత్రనామాలు పంపిస్తే నేను వీడియో తీసి మీకు పంపిస్తాను. మా సంస్థానం నుండి మేము మీకు ఒక కానుక అందజేస్తాం. అది 50,000 రూపాయల విలువైనటి పూజా వస్తువులు మీ ఇంటికి చేరవేస్తున్నాను. మరి ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకేముంటుందండి? కాబట్టి మీరు కర్కాటక రాశిలో జన్మిస్తే ఒక్కసారైనా మీ పేరుని 270 డిగ్రీస్ పైన ప్రోగ్రాం చేసుకొని ఈ జూన్ 13వ తారీఖున శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి. ఆ యొక్క త్రికూటేశ్వరుని యొక్క సాక్షిగా చెప్తున్నాను, మీకు మంచి జరుగుతుంది. పైన తదాస్తు దేవతలు ఉంటారు, ఖచ్చితంగా మీకు ఆశీర్వచనాలు ఇచ్చే ఉండాలి.